అందరికీ నమస్కారం. నేటి పాఠంలో మనం వృత్తి పరికరాలు అనువర్తనం మరియు ప్రదర్శన గురించి నేర్చుకుందాం మరియు వివిధ రకాల చేతి సాధనాల ఉపయోగాన్ని తెలుసుకుందాం. ఈ పాఠం చివర్లో మీరు వీటిని చేయగలుగుతారు: కొలతల్ని కొలవడం, మార్క్ చేయడం, స్కేల్, స్క్రబ్బర్ మరియు డివైడర్ని ఉపయోగించడం, ఆర్క్ సర్కిళ్లను విభజించడం, విభిన్న వృత్తి పరికరాలు మరియు వివిధ చేతి పనిముట్ల ఉపయోగాన్ని తెలుసుకోవడం. ఈరోజు మనం ఒక రూలర్ని ఉపయోగించి మెటీరియల్స్ లోపల కొలతల్ని ఖచ్చితంగా, పూర్తిగా లేదా పాక్షికంగా కొలిచే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాం. పొడవుల్ని సమర్థవంతంగా కొలవడానికి స్టీల్ టేపును ఉపయోగించడం, స్క్రిబర్ ఉపయోగించి మెటీరియల్స్ పై మార్కింగ్ నిర్వహించడం, డివైడర్ టూల్ ఉపయోగించి ఆర్క్స్ లేదా సర్కిల్స్ ని విభజించడం. స్టీల్ రూల్ లేదా స్టీల్ టేప్తో కొలవడం. ఒక పొడవుని కొలిచేటప్పుడు పరిస్థితిని బట్టి మీరు టేప్ని నేరుగా ఉపరితలంపై లేదా రెఫరెన్స్ ప్లేన్కి సరైన కోణంలో ఉంచవచ్చు. స్టీల్ టేప్తో కొలిచేటప్పుడు సాధ్యమైనప్పుడల్లా పైకి పెట్టి ఉంచాలి. దీనర్థం కొలుస్తున్న ఉపరితలానికి నేరుగా టేప్ని ఉంచడం. టేప్ యొక్క అంచు అరిగిపోయినట్లయితే లేదా దెబ్బతిన్నట్లయితే 1 సెంటీమీటర్ రేఖ నుండి కొలవడం ప్రారంభించాలి. ఖచ్చితమైన కొలతలకు వర్క్ పీస్ యొక్క అంచుకు సమాంతరంగా టేప్ని ఉంచడం కీలకం. లేకపోతే ఇది పరిశీలకుడి స్థానం కొలత యొక్క అవగాహనను ప్రభావితం చేసి సంభవించే తప్పులు ఏర్పడతాయి. గీతలు మరియు విరిగిపోకుండా ఉండడానికి, కొలతలు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి స్టీల్ టేప్ని కత్తిరించే స్థానాల నుండి దూరంగా ఉంచడం మంచిది. పెద్ద పొడవుల్ని ఖచ్చితంగా కొలవడానికి స్టీల్ టేప్ కొలతను ఉపయోగించడం ఒక మంచి ఎంపిక. ఎక్కువ లోతైన మరియు పొడవైన పైపుల్ని కొలవడానికి ఎల్లప్పుడూ బ్రిటిష్ కొలతల్ని ఉపయోగించాలి. స్క్రీబర్ని ఉపయోగించడం. గీతలు రాసేటప్పుడు స్క్రీబర్ని సరళమైన అంచుకు దగ్గరగా ఉంచండి. స్క్రీబర్ని 450 కోణంలో వంచండి మరియు సరళమైన అంచున మీ వైపు ఒక రేఖను రాయండి. లోహాన్ని తొలగించకుండా ఉండడానికి అధిక ఒత్తిడిని వర్తించవద్దు. పటంలో చూపించిన విధంగా ఎడమ చేతి దిగువ మూల నుండి లైన్లను రాయడం అనేది వృథాని తగ్గించడానికి మరియు మెటీరియల్స్ యొక్క సమర్థవంతమైన ఉపయోగాన్ని నిర్ధారించడానికి ఒక ఆచరణాత్మక విధానం. పటంలో చూపించిన కుడి చేతి దిగువన మూల వంటి ఇతర మూలల నుండి ప్రారంభించడం కంటే ఈ పద్ధతి ఎక్కువ వాడతారు. డివైడర్ని ఉపయోగించడం. డివైడర్ యొక్క ఒక కాలును మధ్యలో ఉంచాలి. డివైడర్ యొక్క మరొక కాలు స్టీల్ రూల్ ఉపయోగించి కొలిచేందుకు ఉపయోగపడుతుంది. తర్వాత ఆర్కులు డ్రా చేయాలి. విభజింపబడిన కొలిచిన భాగాలను గుర్తించండి. ఆయిల్ స్టోన్ని తరచూ ఉపయోగించడం ద్వారా డివైడర్ కోణంకి పదును పెట్టాలని గమనించండి. ఇప్పుడు మనం విభిన్న పరికరాల యొక్క పనితీరును పరీక్షించడం మరియు ప్రదర్శించడం నేర్చుకుందాం. బెంచ్ వైజ్. బెంచ్ వైజ్ ఒక పైపును గట్టిగా పట్టుకోగలదు. దీనితో మార్కింగ్ చేయడం, చెక్కడం మరియు కత్తిరింపు వంటి వివిధ పనుల్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. పైప్ వైజ్. పైప్ వైజ్ వివిధ పరిమాణాల పైపుల్ని గట్టిగా పట్టుకోగలదు. అవి కదలకుండా సురక్షితంగా కత్తిరించడానికి లేదా థ్రెడ్డింగ్ చేయడానికి పనిచేస్తుంది. ఇది ఖచ్చితత్వం నిర్ధారిస్తుంది. చదునైన దవడలతో కూడిన బెంచ్ వైన్ మాదిరిగా కాకుండా పైప్ వైజ్ వక్ర దవడల్ని కలిగి ఉంటుంది. పైపుల యొక్క గుండ్రని ఆకారానికి అనుగుణంగా ఉండి నష్టాన్ని నిరోధిస్తుంది మరియు జారిపోకుండా పెద్ద లేదా భారీ పైపుల్ని పట్టుకోవడానికి సురక్షితంగా ఉంటుంది. చైన్ వైజ్. చైన్ వైజ్ అనేది ఒక నిర్దిష్ట రకం పైప్ వైజ్. ఇది స్క్రూ మెకానిజంకి బదులుగా పైపును సురక్షితంగా ఉంచడానికి గొలుసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. గొలుసు కేవలం గుండ్రని పైపులకు, సక్రమంగా లేని పైపులను మరియు దెబ్బతిన్న పైపులను అన్ని విధాలుగా ఉపయోగిస్తుంది. హ్యాండ్ వైజ్. చేతి వైజ్తో స్క్రూలు వంటి చిన్న వస్తువుల్ని పట్టుకొని పనిచేయడానికి ఉపయోగించవచ్చు.
స్ప్లిట్ పిన్ను ఉపయోగించి ఊడిపోయిన మేకుని నిటారుగా సరిచేయవచ్చు. చైన్ పైప్ రించ్. చైన్ పైప్ రించ్ ప్రత్యేకంగా పైపులను పట్టుకోవడం మరియు తిప్పడం కోసం, ముఖ్యంగా బిగుతు ప్రదేశాలు లేదా ఇబ్బందికరమైన కోణాలలో వాడవచ్చు. గొలుసు రెంచ్ తలను 50 మిల్లీమీటర్ల వ్యాసం కంటే ఎక్కువ వ్యాసం ఉన్న పైపులో ఉంచి దంతాల పైపును పట్టుకునే వరకు గొలుసును ఉపయోగించి పైప్ బిట్ గట్టిగా పట్టుకునే వరకు బిగించండి. లెగ్ వైజ్ అనేది భారీ పదార్థాలను నిర్వహించడానికి ఉపయోగించిన హెవీ డ్యూటీ క్లాంపింగ్ టూల్. సుత్తి అవసరమయ్యే చోట సాధారణంగా లెగ్ వైజ్ ఉపయోగిస్తారు. లెగ్ వైజ్ యొక్క ప్రధాన భాగాలు ఇవి: సాలిడ్ జా, మూవబుల్ జా, థ్రెడెడ్ జా, స్పిండిల్, స్ప్రింగ్, పివట్, లెగ్ అండ్ క్లాంప్. ఇప్పుడు మనం వివిధ చేతి ఉపకరణాలను సమర్థవంతంగా ఉపయోగించడం నేర్చుకుంటాం. కత్తిరించడానికి రంపం, ఉలిని ఉపయోగించి చిప్పింగ్ చేయడం, డైస్టాక్ అంతర్గత థ్రెడ్ కటింగ్ కోసం బాహ్య థ్రెడ్ కటింగ్ మరియు ట్యాప్లను చేయడం నేర్చుకుంటాం. ఫైల్స్. వర్క్ పీస్ని బెంచ్ వైస్లో ఉంచండి. తగిన ఫైల్ని ఎంచుకొని తదనుగుణంగా ఫైల్ చేయండి. హ్యామర్. వర్క్ పీస్ని బెంచ్ వైస్ మరియు గ్రిప్ మీద ఉంచండి. చూపించిన విధంగా సుత్తిని సరిగ్గా పట్టుకొని తర్వాత చిప్పింగ్ ప్రారంభించండి. సెంటర్ పంచ్. సెంటర్ పంచ్ని గట్టిగా పట్టుకొని వర్క్ పీస్ పై ఉంచి అవసరమైన విధంగా పంచ్ చేయండి. హాక్సా బ్లేడ్. పైప్ వైజ్లోని పైప్ని గట్టిగా పట్టుకొని బ్లేడ్ యొక్క సరైన పిచ్ని ఎంచుకొని ముందు దంతాల పొజిషన్లో ఫిక్స్ చేసి బ్లాక్ ఫ్రేమ్ని పట్టుకొని పైప్ని కత్తిరించండి. సిజెల్. వర్క్ పీస్ని బెంచ్ వైజ్లో ఉంచి గట్టిగా పట్టుకొని ఉలిని సరైన కోణంలో పట్టుకోండి. ఆపై చిప్పింగ్ చేయడం ప్రారంభించండి. క్యాలిపర్స్. లోపల మరియు వెలుపలి వ్యాసం యొక్క పరిమాణాన్ని కనుగొని ఎంచుకున్న వర్క్ పీస్ పై క్యాలిపర్ని ఉంచండి. పైప్ రెంచ్. పైపు యొక్క వ్యాసం ప్రకారం పైప్ రెంచ్ యొక్క సరైన సంఖ్యను ఎంచుకొని పైప్ వైజ్లో పైపును పట్టి మరియు అది సరిగ్గా పట్టుకుందని ధృవీకరించి ఇప్పుడు పైప్ రెంచ్ పైపును గట్టిగా పట్టుకునే వరకు సర్దుబాటు చేయండి. తర్వాత పనిని కొనసాగించండి. స్టాక్ మరియు డైస్. మెటల్ పైపుపై థ్రెడ్లను సృష్టించడం కొరకు స్టాక్ని ఉపయోగించండి. మెట్రిక్ డైస్ యొక్క సరైన పరిమాణాన్ని ఎంచుకోండి. దాన్ని డై స్టాక్లో ఫిక్స్ చేసి లాక్ చేయాలి. వర్క్ పీస్కి అనుగుణంగా డైస్ని సర్దుబాటు చేయండి. బాహ్య థ్రెడ్డింగ్ కార్యకలాపాల్ని కొనసాగించండి. ట్యాప్స్ మరియు హోల్డర్స్. ట్యాప్స్ మరియు హోల్డర్ల యొక్క దంతాలతో మెటీరియల్ని తొలగించడానికి మరియు ముందుగా తీసిన రంధ్రాల లోపల థ్రెడ్లను వేయడానికి రూపొందించిన సాధనాలు. ట్యాప్లను సురక్షితం చేసే హోల్డర్లతో మొదటి, రెండవ మరియు బాటమింగ్ ట్యాప్లను ఉపయోగించి అంతర్గత థ్రెడ్డింగ్ ఆపరేషన్ల కోసం వర్క్ పీస్లోని ట్యాప్ను ఉంచి హోల్డర్ థ్రెడ్డింగ్ ప్రక్రియలో వాటిని తిప్పడానికి శక్తిని అందిస్తుంది. మనం ఈ పాఠంలో ఇవి నేర్చుకున్నాం: కొలతల్ని కొలవడం, మార్క్ చేయడం మరియు స్కేల్, స్క్రిబర్ మరియు డివైడర్ ఉపయోగించి ఆర్క్ సర్కిళ్లను విభజించి పరికరాలు మరియు వివిధ చేతి పనిముట్ల యొక్క ఉపయోగాల్ని తెలుసుకుందాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.